ముఖ్యంగా ఆదోనిలో అంటే మన ముజీబ్ ఇందాకే చెప్తున్నాడు 30 years తర్వాత మనకి మళ్ళీ ఫ్లడ్ లైట్స్ లో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాం సార్. చాలా సంతోషం ఇది. ఎందుకంటే డే టైంలో కూడా చాలా కొద్దిగా ఎండలు ఎక్కువ ఉన్నాయి, డిహైడ్రేషన్ కూడా అవ్వచ్చు. నైట్ టైం ఆడడం అయితే మంచిదే. ముజీబ్ ఇందాక నాకు గుర్తు చేసినట్టు 30 ఏళ్ళ కిందట మేమే విన్నర్ సార్. ఆ రోజు ఫ్లడ్ లైట్లలో ఆడినప్పుడు. ఈరోజు మళ్ళీ అసలు ఈ వాతావరణం వస్తుందో లేదో అని మేము కళ్ళలో కూడా అనుకోలేదు. అలాంటి వాతావరణము వచ్చింది. సో చాలా సంతోషం. పిల్లలు అంటే విద్యలతో పాటు క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఆరోగ్యం కాపాడుకోవడం, మానసిక ఉల్లాసత చాలా ఎక్కువగా ఉంటుంది. నేను కూడా చాలా ఇదిగా క్రికెట్ ఆడేవాళ్ళము, కాకపోతే ఇప్పుడు టైం పర్మిట్ చేయట్లేదు. రీసెంట్ గా మేము ఈ బాక్సులకి వెళ్ళేసి 1 గంట 2 గంటలు ఆడుకొని వస్తుంటాము. మ్యాజిస్ట్రేట్ గారు అందరం కలిసి ఆడాలని కూడా ప్లాన్ చేస్తున్నాము. సో క్రికెటే కాదు, ఏ స్పోర్ట్స్ అయినా కానీ మనము ఆడుతూ ఉంటే దాంట్లో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది. బాడీ కొద్దిగా కలిసిపోవడము, తర్వాత మనకు కూడా హ్యాపీనెస్ రావడము, దాంట్లో సక్సెస్ వస్తే ఇంకా హ్యాపీగా ఉంటాము. సో అది చాలా మనిషికి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. క్రీడలను మనము స్పోర్టివ్గా తీసుకోండి. ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా మనకు దాంట్లో వచ్చేటువంటి ఇది వేరేగా ఉండొచ్చు. బట్ కానీ మనం దాన్ని బాధపడుతూనే ఆలోచిస్తే వేరేగా ఉంటుంది. కానీ ప్రతి అపజయము కూడా నెక్స్ట్ విజయానికి నాంది అని చెప్పేసి మర్చిపోవద్దు. మనము ప్రతిసారి కూడా గెలవలేము, లేదా ప్రతిసారి కూడా ఓడిపోము. మనం వేసుకునేటువంటి బాటలే దానికి విజయానికి నాంది పలుకుతాయి. మనం కూడా రీసెంట్ గా కూడా చూసాము. నాకైతే మొన్న ఆర్సీబీ గెలుస్తుందని కూడా అనుకోలేదు నేను. యాక్చువల్గా రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని అనుకున్నాను నేను, కానీ అది ఎటో పోయి అక్కడికి వెళ్ళిపోయింది. ఫైనల్ మాత్రం వేరే వచ్చినాయి. ఫైనల్లో కూడా జీటీ గెలుస్తుంది అనుకున్నా నేను. అసలు ఎక్కడంటే నేను అంటే రన్నింగ్ లోనే వెహికల్లో పక్కన కూర్చొని సెల్ ఫోన్ లో చూస్తా వచ్చిన మ్యాచ్. యాక్చువల్గా జీటీ గెలుస్తుంది అనుకున్నాము, కానీ అదృష్టం కొద్దీ వాళ్ళకి వికెట్లు పడలేదు, వీళ్ళకి వికెట్లు పడిపోయినాయి. అది జరిగిపోయింది. అంటే క్రీడలు అనేటివి ఎట్లుంటాయి అనేది ఆ రోజుకు ఎవరైతే బాగా ఆడతారో, ఎవరైతే దాన్ని ఇదిగా చేసుకొని బాగా మలుచుకుంటాడో వాళ్ళే గెలుపు. మనం అనుకోవచ్చు మనం పెద్ద ఆటగాడై ఉండి, ఇప్పుడు మీకు తెలుసో లేదో విరాట్ కోహ్లీ అంత పెద్ద ఆటగాడు భారతదేశంలో మనం చూస్తున్నాము. ఆయనకు ఈ ఐపీఎల్ మ్యాచ్ అంటే 18th అనుకుంటా వాళ్ళకి వచ్చింది. 18 సంవత్సరాలు ఆడితే కానీ ఐపీఎల్ ట్రోఫీ రాలే. అంటే చూడండి ఎంత పెద్ద ఆటగాడికి ఎక్కడి వరకు ఎన్ని రోజులు నిరీక్షించాల్సి వచ్చిందో. సో కాబట్టి ఏ ఆటగాడికైనా కానీ మనం ఆడుతూ ఉంటే దాంట్లో నైపుణ్యత సాధిస్తే ఏదో రోజు విజయం అనేది సాధిస్తాము అనేది మనం కోరుకోవాలి. విజయం అనేది ఒకటే మార్గం కాదు, అపజయం కూడా ఒక మార్గమే విజయానికి. కాబట్టి ప్రతిదీ కూడా క్రీడా స్ఫూర్తితో ఆడండి. ఎందుకు ఈ మాట ప్రతిసారి నేను చెప్పాల్సి వస్తుంది అంటే, మొన్న రీసెంట్గా జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్, మనకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. అది మన ఆదోని వాళ్ళే మేము అది త్రో అని చెప్పేసి పొద్దుస్తమానము ఎంపైర్ చెప్పిన మాటలు వినకుండా, నిర్వాహకులు చెప్పే మాటలు వినకుండా గెలిపోవటము ఏమవుతుంది. ఇప్పుడు ఇదే గ్రౌండ్లో నేను చెప్తున్నా, ఇదే గ్రౌండ్లోనే మేము డిపార్ట్మెంట్స్ వైజ్ ఆడాము. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాము. ఏమవుతుంది? ఓడిపోతే ఏమైనా తప్పు చేసినట్లా? నేరం అది కాదు, ఎప్పటికీ కాదు. ఓటమి గెలుపు అనేది 2 సమానమే. ఒక కాసింత తేడా అంతే. బాగా ఆడిన వాళ్ళు గెలుస్తారు, కొద్దిగా ఆ రోజు సరిగా ఆడని వాళ్ళు ఓడిపోతారు అంతే. ఎందుకంటే ఏముంటది. కాబట్టి ప్రతి ఆటగాడు అవుట్ అవుతుంటాడు, మళ్ళీ ఆడుతుంటాడు, సెంచరీలు చేస్తుంటాడు, డక్అవుట్లు అవుతుంటారు, హాఫ్ సెంచరీలు చేస్తుంటారు, లేదా కప్పు అందుకుంటూ ఉంటాడు. ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. వీటి కోసం మనము ఆడద్దు. మన మానసిక ఉల్లాసత కోసము, ఆరోగ్యం కోసము, మన క్రీడా స్ఫూర్తి కోసం ఆడాలి అంతే తప్ప ప్రతిసారి విజయమే అనేది అనుకోవద్దు. సో దయచేసి అట్లాంటి భావన ఎవరు పెట్టుకోవద్దు. మీకు ఏదైనా చిన్న పొరపాట్లు ఏదైనా జరుగుతుంటాయి, ఆ మాటల్ని అక్కడే మన్నించి వదిలేసి మీరు గౌరవంగా హ్యాపీగా ఉండేలాగా మనం గేమ్స్ ఆడండి. ఆ గేమ్స్లో వచ్చేటువంటి ఆనందాన్ని పొందండి అంతే తప్ప మనము వేరే ఉద్దేశాలు, తర్వాత ఇక్కడ ఏదో అన్నారని, లేదా ఇక్కడ ఓడిపోయినారని, ఇక్కడ ఏదో ఆయన బౌలింగ్లో నేను అవుట్ అయినా అని, లేదా ఆయన బౌలింగ్లో 6 కొట్టినాడని, లేదా 4 కొట్టినాడని ఏదో మనసులో పెట్టుకొని బయట మళ్ళీ గొడవలు పెట్టుకొని అట్లా చేసుకోవద్దు దయచేసి. అది అక్కడికక్కడే మర్చిపోవడం క్రీడాకారుడి యొక్క ముఖ్య లక్షణం. ఎప్పుడూ కూడా అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా వాళ్ళు అంటుంటారు నాతో, సార్ మనకు ఫస్ట్ మ్యాచ్ చేయకుండా సెకండ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్ చేసింటే మనం గెలిచేవాళ్ళం కదా సార్ అని. ఆయన ఉద్దేశం ఏంది? సార్ వాళ్ళను ఫస్ట్ మ్యాచ్ ఆడించాలా కాబట్టి వేసినాడు, అది పడింది, టై పడింది. ఆటోమేటిక్గా మనం ఆడినాము, ఓడిపోని గెలవని ఏమవుతుంది? నష్టమేముంది? మళ్ళీ నెక్స్ట్ మంచిగా ఆడి మళ్ళీ గెలవాలనుకోవాలి తప్ప ఓడిపోయినామని చెప్పేసి చింతించకూడదు. ఏడ్చుకుంటూ కూర్చుంటే విజయం అనేది ఎప్పటికీ చెంత చేరదు. ఓకేనా? ఎందుకంటే యంగ్స్టర్స్ కాబట్టి మీకు
చిన్న చిన్న ఆవేశాలు వస్తుంటాయి, వాటిని మనసులో పెట్టుకోవద్దు. వాటిని మనసులో పెట్టుకొని మళ్ళీ వేరే విధంగా వాటిని చేసుకోవద్దు, బాగుండదు కూడా. అది గేమ్ని గేమ్ లాగా ఆడండి, స్పోర్టివ్గా ఆడండి, హ్యాపీగా ఉండండి. ఒకరికొరు రేపొద్దున మళ్ళీ కలిసి రేపొద్దున ఈ టీం వెళ్ళి మీలలో ఆడే మంచి వాళ్ళు, మీలలో ఆడే మంచి వాళ్ళు కలిసి మళ్ళీ మనం ఆదోని తరపున ఎక్కడైనా ఆడే అవకాశం కూడా రావచ్చు, చెప్పలేం. సో కాబట్టి మనము ఆడేటువంటి విధానాన్ని నేర్చుకోవాలి తప్ప గొడవల్ని కాదు. సో దయచేసి మనము పేరెంట్స్, మనకు గురువులు నేర్పించినటువంటి విధానాలని గుర్తుపెట్టుకోండి. పబ్లిక్లో కూడా మనకు మంచి పేరు వచ్చేలాగా బిహేవ్ చేయండి. ఎస్పెషల్లీ ఆదోని క్రికెట్ టీం అంటే రేపొద్దున ఒకవేళ ఎక్కడైనా ఆడాల్సి వస్తే మంచి టీమే ఇక్కడ నుంచి వెళ్ళాలి అనేది నా కోరిక. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఉండాలి. ఇప్పటికే సమయభావం ఎక్కువైపోయింది. ఈరోజు ఆదోని టు ISPL క్రికెట్ టోర్నమెంట్ డే నైట్ మ్యాచ్లు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పులికొండ వెంకటేశన్న గారు, ముజీబన్న గారు, అలాగే విమల రెసిడెన్సీ మేనేజర్ గారు, మరి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వినోద్ రెడ్డి గారు, మరి ఆర్గనైజర్స్ సాయిరామ్, యాసిన్ భాయ్, కలందర్ భాయ్, అజీమ్, మరి మా టోటల్ సహారా టీం, ABC 11, ఐకాన్ 11 ఫస్ట్ మ్యాచ్ ఇనాగ్రేషన్ మ్యాచ్ టాస్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు కూడా ఇరు జట్లు ఏ ఒక్కరికి ఆటంకాలు కలిగించకుండా మన స్పోర్ట్స్ స్పిరిట్తోనే గేమ్స్ ఆడాలి, ఆడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఆదోన్లో డే నైట్ మ్యాచ్లు జరగడం ఫస్ట్ టైం, అంటే మేము చూడడం ఫస్ట్ టైం. కానీ ముజీబన్న వాళ్ళు గత 30 సంవత్సరాల కిందగా ఆడిపించినారంట, మనకు తెలియదు. బట్ మళ్ళీ ఈరోజు యాసిన్ భాయ్ గారు, కలందర్ భాయ్ గారు పట్టుబట్టి మరి ఈ ప్రోగ్రాన్ని, ఈ మ్యాచ్లు ఆడిపిస్తున్నారు. వాళ్ళకి మనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆదోన్లో ఉన్న ప్రజానికం మొత్తం కూడా ఈ మున్సిపల్ గ్రౌండ్లోనే ఉంటుంది. మరి ఈ ప్రోగ్రామ్కి ఇంకా ముఖ్య అతిథులు కూడా రావాలి. వాళ్ళందరూ కూడా రేపు వచ్చి ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారము, అస్సలం వాలేకుం. ఇక్కడికి వచ్చేసిన నా ఆత్మీయ క్రీడాకారులకు, నా ఆత్మీయ క్రీడా అభిమానులకు, నా ఆత్మీయ క్రీడా ఆర్గనైజర్లకు, నా తోటి సీనియర్ క్రికెటర్ అన్న, క్రికెట్ లెజెండ్ నాకి పులికొండ వెంకటేశన్న గారికి, మరియు జై భీమ్ సాయిరామ్ గారు ఈ మధ్యకాలంలో మా క్రికెట్ గ్రౌండ్కి అతుక్కుని ఉన్నారనమాట. ఏ టోర్నమెంట్ అన్నా ఉన్ని ముందుండి ఆర్గనైజర్ మాదిరిగా ఫీల్ అయ్యి టోర్నమెంట్స్ ఒక విలీనమైపోతాడు అనమాట. సాయిరామ్ గారికి, మరి మా మిత్రుడు అడ్వకేట్ కాంట్రాక్టర్ బసవపురం వినోద్ రెడ్డి గారికి, విమల రిజెన్సీ మేనేజర్ అయినటువంటి రమేష్ సార్ గారికి, మరియు నా తోటి సీనియర్ క్రికెటర్ ఇప్పుడు కలందరు యాసిన్ భాయ్, మేము ఆడే రోజుల్లో ఇదే గ్రౌండ్కి అతుక్కొని రాత్రి ఎందుకు అవుతుంది, నేను ఇంటికి పోకూడదు, ఈడ ఉండాలనుకునే వ్యక్తి ఈ గ్రౌండ్లో రోలింగ్ చేసుకుంటూ ఈరోజు పోలాడ్ని చూస్తున్నారు మీరు. ఒకప్పుడు మాకు సీనియర్ క్రికెటర్ అరుణ్ భాయ్ ఈ గ్రౌండ్కి ఎత్తుకున్న వ్యక్తి అరుణ్ భాయ్ గారికి, మరి చాలా మంచి టోర్నమెంటు. 30 ఏళ్ళ తర్వాత ఈ గ్రౌండ్లో ఈ వెలుతురు చూస్తుంటే నాకు మరీ ఆడాలనిపిస్తుంది. చాలా మంచి టోర్నమెంట్ని కండక్ట్ చేసిన మా మిత్రుడు, నా తోటి క్రికెటర్ ఆయన కూడా యాసిన్ భాయ్, సహారా క్లబ్ ఫౌండర్ కమ్ కెప్టెన్, మరియు రైజింగ్ స్టార్ ఫౌండర్ కమ్ కెప్టెన్ కలందర్ తమ్ముళ్ళు ఇద్దరు మంచి ఆర్గనైజింగ్ కరెక్ట్ జోడీ ఇది. ఇంకా అవకాశం ఉంటే నెక్స్ట్ టైము వీళ్ళకి జోడీ నేను కూడా అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కానీ ఆ జోడీ కుదరాలంటే మీ జోడీ సెట్ అయితే ఈ జోడీ కుదురుతుంది. మీ జోడీలు సెట్ కావాలా, మీ జోడీలు సెట్ కావాలంటే మీ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉన్న గేమ్ని మాకు అందిస్తే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ, బయట నుంచి వచ్చే వాళ్ళందరూ టీమ్స్ లేవు పెట్టారు. చాలా హ్యాపీ. మేము ఆడే రోజుల్లో 12 జనరేటర్లు పెట్టి టోర్నమెంట్స్ కండక్ట్ చేసింది. అప్పుడు
ఈ టోర్నమెంట్ జస్టిస్ క్రికెట్ క్లబ్ విల్స్ టీంకి ఫైనల్ జరిగింది. అప్పట్లో నేనే విన్నర్. నా క్యాప్టెన్షిప్లోనే 30 ఏళ్ళ కింద అన్నోళ్ళు సెమీఫైనల్లో ఇదైంది. భూపాల్ టీము, మల్లప్ప టీము. కానీ మంచి టీంలో అప్పుడు మేము స్పోర్ట్స్ మ్యాన్ స్పీడ్తో ఏమన్నా కానీ గ్రౌండ్ వరకు కొట్లాడినాం, కానీ గ్రౌండ్ బయట మాత్రము డిస్టర్బెన్స్ జరగలేదు. మ్యాచ్ని రన్ చేసినాము. మీరు దయచేసి మొక్కి చెప్తాను మీకు అందరికీ, 2 చేతులు ఎత్తి, చాలా రిస్క్తో కూడిన పని ఇది. ఆషామాషి కాదు ఇది. ఫెడరేట్ చేసి వీళ్ళు, ఎందుకంటే రాత్రి మొన్న 12:30 వరకు కూడా నేను వీడు వచ్చి చూసి తమ్ముడు సత్య రాలేడు ఇక్కడ. వీళ్ళందరు టీమ్స్, వీళ్ళందరు టీమ్స్ చాలా యూనిటీగా ఈ సహారా క్లబ్కి సంబంధించిన అజీమ్ కానీ చాలా మంది మిత్రులు, మా తమ్ముడు యాసిన్ సంబంధించిన టీమ్ ప్లేయర్స్ అందరూ ఇక్కడ రాత్రి 12:30కి దగ్గరుండి తన ఇంటి పని మాదిరిగా చేసుకుంటూ ఈ గ్రౌండ్ ఇంత చక్కగా దిద్దినారంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సహారా టీంకి, మరి వాళ్ళ ప్లేయర్స్కి, యాసిన్ భాయ్కి, మా తమ్ముడు సలందర్కి, వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే వీళ్ళతో పాటు ఉన్న సాయిరామ్ గారికి కూడా. ఎందుకంటే టోర్నమెంట్ రిస్క్తో కూడింది. ఆడి స్పిరిట్తో మీరు గేమ్ని సక్సెస్ చేస్తానని ఐకాన్స్ వారికి, ఏబిసి వారికి, మరి రేపు పొద్దున వచ్చే ఇంకా మిగతా 8 జట్లకి అందరికీ పేరు మీద ఇలాంటి టోర్నమెంట్స్ దీనికంటే రెఫ్టింపు. నాకు ఈ మధ్య నన్ను సత్య చెప్పినాడు, ఆదుండి టు ISPL అంట. ఈ సబ్జెక్ట్లో నాకు కొంచెం తెలుసు. నాకు మొన్న బాగా వివరించినాడు. అన్న ఇది సచిన్ టెండూల్కర్ గారు, చాలా మంది ఉన్నారు దీంట్లో, మీకు ఈ సబ్జెక్ట్ గురించి చెప్తాను అన్న, చాలా హై లెవెల్లో ఉండే నా ఇది అని చెప్పినందుకు పార్టిసిపేట్ కావాలని ఉంది. కానీ మీ కోఆపరేషన్ ఉంటే నా పార్టిసిపేట్ అవుతాడు. ఈ ముగి పెట్టుకోండి. మీ కోఆపరేషన్ ఉంటే ముజీబ్ ఎనీవేర్ క్రికెట్ కోసం ఎల్లవేళలు ఉంటాడు. అలాగే మా మిత్రులు స్వామి గారు మరియు జనసేన నాయకులు రాజశేఖర్ గారు, మా సోదరుడు అన్నపూర్ణ మెస్ బాలాజీ హోటల్ శ్రీనివాసులు గారు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా పెద్ద ధన్యవాదాలు. ఇంత చక్కగా డిజైన్ చేసిన మ్యాచ్కి తిలగించడానికి వచ్చిన క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, మరియు మీడియా సోదరులకు మరి లెవ్ పెట్టారంట. చాలా హ్యాపీగా ఉంది. ఈ టోర్నమెంట్ మీది, మాది, మనది అనుకోని ఆడితే నెక్స్ట్ ఇలాంటి టోర్నమెంట్స్ చాలా జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.